బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలతో పాటు ఇతర అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. నేతలంతా తెల్లవారుజాము నుంచే రోడ్లపైకొచ్చారు. పలు చోట్ల డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. వ్యాపార, వాణిజ్య, చిరు వ్యాపారులు, విద్యాసంస్థలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలు సెలవును ప్రకటించాయి. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. డిపోల దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు. బీసీ సంఘాల జేఏసీకి అన్ని పార్టీలు మద్దతివ్వటంతో బంద్ ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మనం చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఈ బంద్ కొనసాగుతుంది. బంద్కు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికీ మద్దతు ప్రకటించాయి. మనం చూడొచ్చు, జెండాలను పట్టుకొని బంద్లో పాల్గొన్నారు నేతలు. ఇవాళ తెలంగాణలో విద్యా సంస్థలు కూడా బంద్ అయ్యాయి. బంద్ నేపథ్యంలో మనం చూస్తున్నాం, డిపోల దగ్గర నేతల ఆందోళన కార్యక్రమాన్ని 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఉదయం నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జేబీఎస్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజయ్ ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు ఉన్నారు. ముందుగా జేబీఎస్ వెళ్దాం, బంద్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు, జేబీఎస్ వద్ద బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతుగా బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇక్కడికి చేరుకొని ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే బీసీ సంఘాలు 42% రిజర్వేషన్లకు ఇచ్చినటువంటి బంద్కు పిలుపుగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చి ఆయన నిరసనను కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈటెల రాజేందర్తో మనం మాట్లాడించే ప్రయత్నం పోరాటం ఉంటుందండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అనగారిన వర్గాలకు నిలయమని చెప్తున్నారు. తెలంగాణలో అనేక రకాల సామాజిక ఉద్యమాలు జరిగినాయో అయినా ఏనాడు కూడా వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కోర్టుల నేపథ్యంతో రకరకాల పద్ధతుల్లో ఏదైతే ఇవాళ ఆపే ప్రయత్నం చేస్తున్నారో, అవసరమైతే తమిళనాడు తరహాలో లెక్కలు సేకరించి డెడికేటెడ్ కమిషన్ వేసి లెక్కలు సేకరించి ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారో అది 100% అమలు కావాల్సి చట్టసభలలో కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ కావాలనేటువంటి భావన అయితే ఉందో అది అమలు కావాల్సి ఇవాళ ఈ పోరాటం ఇక ఆగే ప్రసక్తి లేదు. ఇది గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి ఇవాళ పట్టణ స్థాయి వరకు కూడా ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా నిజమే కదా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినారు కాబట్టి ఎవరు తిరిగి వ్యతిరేకమన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు, అన్ని పార్టీలు తీర్మానం చేసినప్పుడు ఇది అమలు కావాల్సినటువంటి భావన మాత్రం బలంగా ముందుకు వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏ బంద్కు అయితే పిలిపించినారో దీనికి ఒక బీసీలు మాత్రమే కాదు, అన్ని వర్గాలు పార్టీల పరంగా ఈ పిలుపును ఇచ్చినాయి కాబట్టి
ఇలా 100% అన్ని వర్గాల ప్రజలు నిజమే కదా. తెలంగాణలో బీసీలకు ఇన్నాళ్ళుగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం సరిచేయాల్సిన బాధ్యత ఉందనే ఫీలింగ్ బలంగా ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకం అనే దానికంటే కూడా మా ఓట్లతో మా ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. డ్రామా కంపెనీ నడవవిగా ఇవాళ అన్ని పార్టీలు కూడా 85% అణగారిన వర్గాలకు తెలంగాణ నిలయమని చెప్పింది కాబట్టి ఇప్పటికే అనేక రకాల సామాజిక ఉద్యమాలకు నిలవు తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడులో ఎట్లయితే ప్రాపర్ స్టాటిస్టిక్స్ సేకరించి ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టును కన్విన్స్ చేయగలిగి 9th షెడ్యూల్లో పెట్టుకోగలిగినరో అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కర ఉన్నది. దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్కి 90% రిజర్వేషన్ ఉంటుంది, 80% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా 50% మించి కూడా అమలవుతున్నాయి. ఇక్కడ కూడా తమిళనాడు తరహాలో తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తూ ఉన్నాం. రెండవది ఇలా రోజు రోజుకి బీసీల ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. ఇలా ఈ డబ్బు ప్రపంచంలో ఇవాళ ప్రలోభాల ప్రపంచంలో ఇవాళ ఆ వర్గాల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఆ వర్గాలు వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇంత చేసినప్పటికి కూడా ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు. ఇలా ఆవేదన దుఃఖం బీసీ ప్రజలలో ఉంది. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి డ్రామాలు ఆడకుండా డ్రామా కంపెనీ లెక్క నడపకుండా నిక్కచ్చిగా చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీసీ ప్రజలు కోరుతుందో అది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయో అది ఆచరణలో అమలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందుకని నేను అంటున్నా ఇట్లాంటి పరస్పర ఆరోపణలు పక్కకు పెట్టి చిత్తశుద్ధితో నిజాయితీతో చేయండి. నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినా నేను ఇవాళ స్టాటిస్టిక్స్ తీయాల్సింది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కాదు. స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీల జనాభా లెక్కలు తీస్తే అది యాక్సెప్ట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో దానికి టైం ఇచ్చి ఒక పద్ధతి ప్రకారంగా తమిళనాడులో ఏం జరిగిందో దాని ప్రకారం చేయాలి తప్ప ఇలా బీహార్లో జరిగింది అది కొట్టుడు పోయింది, మహారాష్ట్రలో జరిగింది కొట్టుడు పోయింది అది కాదు కదా. నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం తమిళనాడులో జరిగింది, ఇక్కడ కూడా జరగాల్సిన అక్కర ఉంది.